కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందని సూపర్ 6 పథకాలు అమల్లో వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు ఆరోపించారు. సిపిఐ పీలేరు నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా స్థానిక క్రాస్ రోడ్ నుంచి మదనపల్లి రోడ్డు దర్గా వరకు ఘనంగా ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, రైతు పెట్టుబడి సాయం డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న హామీ అమలు చేయాలని, సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నేతలు ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల బిగింపు ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని కోరారు. హంద్రినీవా, గాలేరు నగరి నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని, సాగునీరు, త్రాగునీరు అందించాలని కోరారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మించాలని కోరారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, ప్రజా ఉద్యమాలపై పోలీసు ఆంక్షలు విధించడం మానుకోవాలని కోరారు. ఆగస్టు 10, 11, 12 తేదీలలో మదనపల్లిలో జరగనున్న సిపిఐ 2వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో కూడా ఆ సెల్ ఇప్పించుకునే దాకా అమ్మ ఆ ఫోటో డిలీట్ చేయాలి, నేనేం తీసుకోనని చెప్పి వాళ్ళ కాలం మీద పడి ఆ సెల్లో ఫోన్లో ఫోటోలు కూడా డిలీట్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోలా. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఏమాత్రం అప్పుడు మనం జెండా పెట్టకముందు ప్రతిరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇవి జెండా పెట్టి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ ఇల్లు వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి వెచ్చం చేసుకున్నారు. ఇక 2 రోజుల్లో వాళ్ళ కాలనీలు వస్తుంది, అక్కడ కాలనీ ఏర్పడుతుంది. దీనంతరికి కారణం ఎవరు? మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా మాత్రమే అది సాధిస్తుంది. మేమేమన్నా మాకేమన్నా ఓట్లు వేయాలా మేము అడుగుతున్నామా? ఓట్లు వేస్తేనే మీకు న్యాయం చేస్తాం అంటున్నామా? మేము మా ఓట్ల సమస్య మేము ఎత్తాం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే అధికారంలో ఉంటాం. ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ అందరికి కూడా, ఎక్కడ ఈ రాష్ట్ర